స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనలో కొత్త తరానికి చాలామందికి తెలియని ఒక విషయం ఈరోజు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి 1947 ఆగస్టు 15 వరకు జరిగిన 90 సంవత్సరాల స్వతంత్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు సాక్షాత్తు బ్రిటిష్ వాళ్ళ లెక్కల ప్రకారం 3,50,00,000. ఒక్కసారి ఊహించండి, 3,50,00,000 ప్రాణత్యాగంతో ఈ స్వతంత్రాన్ని మనకి సాధించడం జరిగింది. దాంట్లో సుమారు 25 లక్షలు పెళ్లి కాని యువకులే ఉన్నారు. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా నేను ఏమైపోతే ఏంటి, దేశం కోసం మరణించినా పర్వాలేదు అనేవాళ్ళు. కానీ ఈరోజు మన తరం దేశం ఏమైపోతే ఏంటి, నేను బాగుండాలి అని ఆలోచన చేస్తున్నారు. ఈ ధోరణి ప్రమాదం, భవిష్యత్తు కూడా గొడ్డలు పెట్టవుతుంది. కాబట్టి ఒక్కసారి దేశం గురించి ఆలోచించండి. దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఆత్మల గురించి ఆలోచించండి. వాళ్ళ యొక్క ఆలోచన గురించి ఆలోచించండి. ఆ ఆలోచన చేసి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తే అంతకు మించిన దేశభక్తి ఇంకేది ఉండదు.